గత శాసనసభ సభలో కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైంది. ఇప్పుడు అధికారం మారడంతో సీన్ రివర్స్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తూ చేరికల్ని శరవేగంగా పూర్తి చేస్తుంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు శాసనసభ, శాసన మండలి సభ్యులు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీలు సైతం అదే బాట పట్టారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే చేరికల గేట్లు ఎత్తివేశారు. దీని దెబ్బకు కారు పార్టీ కకావికలమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారు హస్తం గుడికి చేరిపోయారు. కె కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీసీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్న మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, బెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య వంటి నేతలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ఇక ఇటీవల 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ను వీడారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి హైదరాబాద్కు రాగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే జాబితాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరొచ్చంటూ ప్రచారం జరుగుతుంది. వారితో పాటు మరో 6 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం పార్టీ ఫిరాయిస్తారంటూ అంటున్నారు. ఈ పరిస్థితులపై మాజీ మంత్రి, కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు గౌరవం దక్కట్లేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ వారిని పురుగులను చూసినట్లుగా ఆరోపించారు. కాంగ్రెస్లో చేరిన తమకు ఆత్మగౌరవం ఉంటుందని భావిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ నియోజకవర్గాల వరకే అభివృద్ధిని పరిమితం చేశారని దానం పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం ₹1 కోటి కూడా మంజూరు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్లో తమ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కలిసి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై వినతి పత్రం ఇవ్వొచ్చని మరో 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని దానం జోస్యం చెప్పారు. ఆత్మ గౌరవం ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ లో ఉండబోరని, ఉండేవాళ్ళు కూడా ఎడిపోవాలో తెలియని వాళ్ళేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సంచలన కామెంట్స్ చేశారు.